పెద్ద ఆయనతో సినిమా అంటే కొంచెం భయం వేసింది, కానీ ఆయనతో చేయడం అనేది జీవితంలో ఎప్పటికీ మర్చిపోయిన ఒక మంచి అనుభూతి. అంటే ఒక సీక్రెట్ చెప్పరా, పెద్ద ఆయనతో సినిమా అంటే ఎందుకు భయం వేసిందో చెప్పరా? ఆయన అందరినీ కొడతారంటారు కదండి. ఆయన డైలాగే కొడతారండి. డైలాగులతో. వాట్ ఈస్ యువర్ ట్రేడ్ మార్క్ హియర్? మోహన్ బాబు గారు 40 సంవత్సరాలంట జీవితంలో, వస్తున్నటువంటి ఈ సినిమాకి నేను డైరెక్టర్ కావడం అనుకున్నారు. ఈ మూవీ రావడానికి మెయిన్ కారణం, ఈ మూవీ రవి గారు అని ఒక ఆయన రైటర్, ఆయన ఈ సినిమా కో డైరెక్టర్గా కూడా చేశారు. రవి గారికి థ్యాంక్స్ చెప్పాలి. ఆయన వచ్చి ఈ సబ్జెక్ట్ ఫస్ట్ నరేట్ చేసినప్పుడు నాన్నగారితో తీయాలి అంటే, నాన్నగారు కథ విని ముందు విష్ణు నీకు బాగుంటుంది కథ నువ్వు చెయ్యి అన్నారు. అంటే నరేష్ క్యారెక్టర్ నేను చేయాలి, కానీ నేను నరేష్ క్యారెక్టర్ చేశానంటే నాన్నగారు ఆ పాత్ర పోషించలేరు. ఇది రివర్స్లో ఉందేమో ఈ టైటిల్ అనిపించింది నాకు. మామ కంచు అల్లుడు మంచేమో అని తెలిసిన వాళ్ళకి అనిపిస్తుంది. ఏమైనా ఈ సినిమాలో బహుశా మోహన్ బాబు గారితో కలిసి ఎక్కువ సినిమాలు ఆయన ఫ్రెండ్గా క్యారెక్టర్స్ చేసింది నేనే అని చెప్పుకోవడానికి చాలా గర్వపడుతున్నాను. మోర్ దాన్ 50 ఫిలిమ్స్ ఐ డిడ్. ఇక్కడ మా అన్నయ్య విష్ణు, తమ్ముడు ఆయన ఫోన్ చేశారు, నేను కథ గిద ఏం అడగలేదు. ఒక చిన్న క్యారెక్టర్ ఉంది బ్రో చేస్తారని అడిగితే ఐ వాజ్ లైక్ డెఫినెట్గా చేస్తాను. అండ్ ఇట్స్ మోహన్ బాబు గారిది 40th year అండ్ మా డార్లింగ్ నరేష్ది 50th సినిమా. అండ్ డెఫినెట్గా అల్లరి ఈజ్ బ్యాక్ విత్ దిస్ మూవీ. అండ్ మోహన్ బాబు గారికి అండ్ విష్ణు గారికి చాలా మంచి సక్సెస్ అవుతుంది ఈ సినిమా. ఇట్స్ కంప్లీట్ అవుట్ అండ్ అవుట్ ఎంటర్టైన్మెంట్ ఫిల్మ్. అండ్ నేను చేసిన ఫ్యూ సీన్స్ కూడా ఐ ఎంజాయ్డ్ డూయింగ్ ద ఫిల్మ్. అద్భుతంగా ఉంది. ఇట్స్ అ లాట్ ఆఫ్ ఫన్, లాట్ ఆఫ్ కామెడీ. అండ్ ఈరోజు చూస్తున్నప్పుడు కూడా చాలా నాస్టాల్జియా ఫీల్ అయ్యాను నేను. అండ్ బోత్ ఆఫ్ యూ లుక్ సో బ్యూటిఫుల్, మీనా గారు అండ్ రమ్య గారు. అండ్ ఐ కెనాట్ వెయిట్ ఫర్ ద మూవీ టు రిలీజ్. నాకు సెకండ్ హాఫ్ చూపించిన అన్నారు డాడీ, ఉండు అన్నీ అయిన తర్వాత చూపిస్తాను అని. సో ఐఎమ్ వెయిటింగ్ ఈగర్లీ. అండ్ 23 years తర్వాత, అండ్ 23 years బ్యాక్ నాకు ఇండస్ట్రీలో నా కెరియర్లో ఫస్ట్ హిట్ ఇచ్చిన పిక్చర్ వాస్ అల్లుడు గారు. ఐ ఫస్ట్ థ్యాంక్ మోహన్ బాబు గారు ఫర్ మేకింగ్ మీ అ పార్ట్ ఆఫ్ దట్ ఫిలిం. అండ్ రాఘవేంద్ర గారు డైరెక్ట్ చేశారు. ఐ థింక్ ఇఫ్ నాట్ ఫర్ దట్ ఫిలిం శివకామి దాకా నా కెరియర్ వచ్చి ఉంటుందా కూడా ఇట్స్ డౌట్ఫుల్. అండ్ మామ మంచు అల్లుడు కంచు. అండ్ కంగ్రాట్స్ బాబాయ్ ఫర్ యువర్ 50th ఫిలిం. సూపర్ ప్రౌడ్ ఆఫ్ యూ. ఒకవేళ అక్కడ ఆంటీలు ఇక్కడ బాబాయిలు ఏం చెప్తాను చెప్పండి ఫ్యామిలీ. అండ్ ఇక్కడ రమ్య డార్లింగ్, మీనా డార్లింగ్స్ అండ్ వీళ్ళతో సినిమా తీయడం నాకు చాలా హ్యాపీగా ఉంది. సో ఏం చెప్పాలో తెలియట్లేదు, మామూలుగా అయితే ఏదేదో మాట్లాడచ్చు. బట్ ఆల్ ది బెస్ట్ నాన్న, అండ్ ఫర్ ద టీమ్ అండ్ విష్ణు అన్న, ఆల్ ది వెరీ బెస్ట్ సార్, ఆల్ ది బెస్ట్. చాలా రోజుల తర్వాత ఆఫ్టర్ ఇయర్స్ ఐమ్ డూయింగ్ దిస్ మూవీ విత్ మోహన్ బాబు గారు. అండ్ చెప్పినట్టు ముందు వద్దనుకున్నాను, బికాజ్ ఐ హ్యావ్ అ వెరీ స్మాల్ 4-year-old డాటర్. అండ్ విష్ణు ఫోన్ చేసినప్పుడు, పెద్ద ఆయన ఫోన్ చేసినప్పుడు కూడా ఐ సెడ్ సార్ చాలా కష్టం ఇప్పుడు వదిలి రావటం, అంత లాంగ్ స్కెడ్యూల్స్, ఐ కాంట్ డూ, సారీ అని చెప్పాను. బట్ they were like behind me, they were like no you must do, we'll do everything. And cheppinattu they made me feel so comfortable, very very comfortable. Thank you very much. It was like a family and I thoroughly enjoyed doing this movie. Yes. అల్లుడు కంచు మోహన్ బాబు నుంచి మంచి ఫ్రెండ్ నాకు, డికేడ్స్ నుంచి. యాక్టింగ్ గురించి నేను మాట్లాడను. ఈజ్ ఎ వండర్ఫుల్ హ్యూమన్ అండ్ వండర్ఫుల్ ఫ్రెండ్. లైఫ్లో మీరు కోటి సంపాదించు, నా ఫ్రెండ్ని సంపాదిస్తే చాలా కష్టం అండి. అట్లాగున్న ఫ్రెండ్ని నాకు దేవుడు ఇచ్చాడంటే నాకు చాలా, ఐ ఫీల్ మై సెల్ఫ్ ప్రౌడ్ ఆఫ్ హిమ్. ఆఖరిగా ఈ సినిమాలో అల్లరి నరేష్ వాళ్ళ నాన్న వివి సత్యనారాయణ గారు సినిమా డైరెక్ట్ చేస్తే నేను ఆనాడు సెన్సార్ బోర్డు చైర్మన్గా కష్టాల్లో ఉండే సినిమాని సహాయం చేశాను.
ఎప్పుడు ఆయన సార్ మీరు నాకు ముందు ఫస్ట్ ఎంకరేజ్ చేశారని చెప్పేవాడు. ఆల్రెడీ 11 గంటలైంది, ఎక్కువ చెప్పకూడదు. అంటే సింపుల్గా ఒక కథను అతని చేతికి ఇస్తే ఎక్కడ డీవియేషన్స్ లేకుండా ఏదైతే మనం 4 గోడల మధ్య అనుకున్నామో ఆ కథను అత్యద్భుతంగా చిత్రీకరించాడు శ్రీనివాసరెడ్డి. అతని సినిమాలు నేను 1, 2 నాగార్జునతో తీసిన సినిమా ఒకటి, నరేష్తో తీసిన సినిమా ఒకటి చూశాను. డైరెక్టర్గా ఒప్పుకున్న తర్వాత చూశాను, అంతకుముందు అతను డైరెక్టర్ అని తెలుసు. ఇట్స్ అ రియలీ వండర్ఫుల్ డైరెక్టర్.